అఖండ తాండవం. నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 ఇటీవల గ్రాండ్గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ రోజునే బాలయ్య పవర్ఫుల్ డైలాగ్తో అదరగొట్టారు. ఒక క్షణంపై పాటు బాలయ్య అలా డైలాగ్ చెప్పడం చూసి స్పాట్లో అంతా విస్తురిపోయారు. ఆయన సీన్లోకి ఎప్పుడైనా ఎలాగైనా ప్రవేశం చేసే నటుడని మరోసారి జనాలకు అర్థమైంది. ఇలాంటి డైలాగ్లే కాదు, అంతకు మించి పవర్ఫుల్ డైలాగ్స్లెన్నో బాలయ్య బోయపాటి కాంబోలో ఉంటాయి. ఈ చిత్రాన్ని ఏకంగా పాన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారు. అఖండకు హిందీ ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ చూసి పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బాలయ్య పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ అందుతుంది. ఇందులో బాలయ్య దేవాలయాల పవిత్రత కాపాడే పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. హిందూ దేవాలయాలు, గ్రంథాల జోలికి ఎవరొచ్చినా వాళ్ల తాట తీసేలా బాలయ్య రోల్ ఉంటుందని అంటున్నారు. ఈ పాత్రలో బాలయ్య రౌద్రం మామూలుగా ఉండదట. ఆయన కళ్ళల్లో కోపాన్ని చూస్తే శత్రువు భయపడేలా ఉంటుందట. ఇక్కడ సనాతన ధర్మాన్ని కూడా టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే బోయపాటి ఓ పాన్ ఇండియా పాయింట్నే టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హిందూతత్వం ఎలా ఉండేది, బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూతత్వం ఎలా ఉంది అనే పాయింట్ని కూడా టచ్ చేసి బాలయ్య రోల్ని డిజైన్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే అఖండలో బాలయ్య అఘోర పాత్ర పోషించారు. పాత్ర పరంగా అంతకు మించి పీక్స్ మరొకటి ఉండదు. అఖండ 2 కాబట్టి అఘోరా 2.0 కూడా ఉంటుందనే అభిమానుల్లో అంచనాలున్నాయి. నిజంగా ఆ రోల్ మళ్ళీ బోయపాటి తీసుకుంటే ఈసారి పీక్స్లోనే చూపిస్తారు. కాశీలో రియల్ అఘోరాలనే స్టడీ చేసి పాత్రని డిజైన్ చేసే అవకాశం ఉంటుంది.